చెరసాలలో ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు వారి పరిస్థితుల్ని మార్చాడు. ఏమండి, ఒక సమూహము, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు జరిగినాయి. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మితే మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అలాగునైతే ఆ 3 విషయాల్లో కూడా దేవుడు ఒకరు చేసిన అద్భుతం జరిగింది. ఇద్దరు కూడి ప్రార్థన చేసినా కూడా అక్కడ వ్యత్యాసం జరిగింది. సంఘమంతా కూడి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఒకరు ఎవరనంటే ఆదికాండంలో మనకి కనబడతాడు. నేను ఇంట్రడక్షన్ ఇవ్వను, మొత్తం వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఆదికాండంలో మనకు కనబడతాడు. 32వ అధ్యాయంలో తీసుకుంటే యాకోబు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. యాకోబు మోసగాడుగా ఉన్నాడు. తండ్రిని, తల్లిని లేదా అన్నని మోసం చేసి తన మామ చేత మోసించబడి ఆయన 20 సంవత్సరాలు అక్కడ కష్టపడి తనకు సంపాదించినటువంటి సంపాదన, తన 2 బిడ్డ భార్యలను, తనకున్నటువంటి మరి ఇంకొక ఉపపత్నులను, తనకున్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని దేవుడు అన్నాడు, నీవు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళయ్యా అన్నాడు. తీసుకొని వస్తూ ఉన్నాడు. 32వ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూస్తే ఆ పిల్లలను తనకున్న ఆస్తి అంతటను తీసుకొని బయలుదేరుతా వస్తూ ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఎక్కడంట ఏదోములో ఎవరున్నారు? వాళ్ళన్న ఉన్నాడు, ఏసావుని సమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనూ వచ్చేటువంటి వాడవైతే, దేవుని కలుసుకోవాల్సినటువంటి ఆలోచన నీకుంటే, దేవుని సన్నిధిలోనూ వెళ్ళి దేవుని యొక్క ప్రార్థన చేసేటువంటి వాడవైతే, నీలో ఎవరి మీదైనా కోపం అంటే, లేదా నీవెవరికైనా అన్యాయం చేస్తే, లేదా నీకు ఎవరైనా అన్యాయం చేస్తే వారితో మొదట సమాధాన పడినటువంటి వాడిగా ఉండాలని యాకోబు మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదోము అనేటువంటి శేయూరు మన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ అన్న చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి తన విషయంలో తనకు సమాధాన పడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపంగా ఉంటే, లేదా వేదనగా ఉంటే నువ్వేం చేయాలంట? అక్కడ మొదట సమాధాన పడి ఇక్కడ ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పాలంటే ఈయన వెళ్తున్నాడు కదా, సిరియా దేశం నుండి కానాన్ దేశానికి వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు ఈయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోతున్నాడికి ఏదేమో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా దూరం అది మృత సముద్రానికి దక్షిణంగా ఉండేటువంటి దేశం. కానీ ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు అన్నంటే, అన్న నా మీద పగబట్టున్నాడు కాబట్టి అన్నతో నేను సమాధాన పడి కానాను దేశం, నా దేవుని యొక్క స్వతంత్రించుకునేటువంటి దేశానికి వెళ్ళాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలు. అలా అనుకున్నటువంటి వ్యక్తి వెంటనే అన్న కోసం ఏం చేశాడు? కొంత కానుకలు సపరేట్ చేసి 3-4 భాగాలు చేసి వారిని సేవకుల నుంచి పెట్టి, అరే బాబు మీరు వెళ్ళి మా అన్నతో చెప్పండి, నేను నా యొక్క సంతతి మొత్తం వస్తూ ఉన్నామని అనగానే వెళ్ళినటువంటి వారు వెళ్ళి వాళ్ళ అన్నకి చెప్పగానే తిరిగి వచ్చేసి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీ అన్న 400 మందితో తిరిగి వస్తున్నాడు అని. దేవునికి స్తోత్రం. అక్కడ చదివితే మీరు వెళ్ళి అక్కడ చదవండి. అక్కడ అన్నకి చెప్పిన తర్వాత అన్న ఏమైనా డైలాగ్ వేస్తాడా? నేను నా తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి వస్తున్నానని చెప్పాడా? వీడిని వెళ్ళి చెప్పాడు, మీ తమ్ముడు వస్తున్నాడు, వారి కుటుంబం వస్తుంది, సంపాదన తీసుకుని వస్తున్నాడు అంటే ఈయన సరే అన్నాడు. కానీ 400 మందితో వస్తుంటే వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా 400 మందితో మీ అన్న వస్తున్నాడు అనగానే యాకోబుకి ఏమైందంట? భయం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయపడిపోతున్నాడు. అమ్మో మా అన్న నా మీద ఇంకా పగ తగ్గలేదు, కోపం తగ్గలేదు అనేటువంటి బాధతో అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం 32వ అధ్యాయంకి వెళ్తే ప్రియులరా, మొదటి ప్రార్థన యాకోబు నిజంగా 28వ అధ్యాయం నుండి మీరు తీసుకుంటే 32వ అధ్యాయం వరకు కూడా యాకోబు ఎక్కడా కూడా ప్రార్థన చేసిన వాడు కాదు. తెలుసా మీకు? ఎక్కడా కూడా లాబాను ఇంట ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసినటువంటి వాడు కాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మీరు ప్రార్థన చేస్తున్నారా? నేను అడుగుతున్నాను, మీ ప్రార్థన ఎంతవరకు ఉంటుంది? వేకులు లేచి ప్రార్థన చేస్తున్నారా? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో కుమ్మరించి మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థించే వారికి ఉన్నారా? దేవుడు మా పట్ల ఏ కార్యం చేయట్లేదండి, దేవుడు మా పట్ల ఎటువంటి అద్భుతం చేయట్లేదని అడుగుతున్నావు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగుతున్నావా? ఆయనను అడుగుతున్నావా? ఆయన బతుములు అనుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ సహనాన్ని ఆయనకి తెలియజేస్తున్నావా? ప్రార్థన అనేటువంటిది క్రైస్తవుడికి ఏంటంట ఒక పట్టున. చాలామంది ఏమంటారంటే ప్రార్థన అంటే దేవుని కలుసుకోవటం, దేవునితో మాట్లాడడం అంటారు. అది ఎల్కేజీలో ఉన్నటువంటి పిల్లలు చెప్పేటువంటి మాట. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునటం. నువ్వు ప్రార్థనలో దేవునికి ఇష్టము, నీ మీద ఏం ఇష్టం ఉందో అది తెలియజేస్తాడు దేవుడు. ప్రార్థనలో ఇంకేం చేస్తాడంటే, ప్రార్థనలో ఆయన భారాన్ని నీతో పంచుకుంటాడు. ఆయనకి ఏదైతే భారం నీ మీద ఉందో, నీ పట్ల ఏదో ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచన ఆయన పంచుకునేటువంటి వాడిగా ఉంటాడు. నీతో మాట్లాడుతాడు ప్రార్థనలో. ఆయన నాతో ప్రార్థనలో ఎప్పుడు మాట్లాడలేదు అనకండి.
ప్రార్థనలో మీరు కూర్చోండి, ప్రార్థన చేయండి. ఎవరు కూడా ప్రార్థనలో వెళ్ళిపోగానే ప్రభువుని కలుసుకోరు. తెలుసా మీకు? చాలా ప్రార్థనలు మనం చేస్తాం, కానీ ప్రార్థనలో ఎప్పుడు కొన్ని ప్రార్థనలు మాత్రమే ప్రభు కలుస్తాడు. నిజమా కాదా? ప్రభు కొన్ని ప్రార్థనలోనే కలుస్తాడు, అన్ని ప్రార్థనలో కలవడు. కారణం ఏంటంటే కాసేపు మనం ప్రార్థనలోకి వెళ్తాం, స్తోత్రం ఒక్కోసారి ప్రార్థన నడవదు. ఏం చేస్తాం? లేచి వచ్చేస్తాం. కానీ ప్రియులారా, అక్కడే కూర్చొని ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటే ఒక్కసారి లైను కలుస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఫోన్ మనం చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ఎంగేజ్ వస్తుంటే, కానీ వెంటనే మనం దేవుణ్ణి ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమవుతుందంట, మనకి కనెక్షన్ కలుస్తుంది. నిజంగా అటువంటి కొన్ని ప్రార్థనలు మన జీవితాల్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి కన్నీరు కార్చుకుని మన ప్రక్కనే మన నాన్నతో, మన తండ్రితో, మనకున్నటువంటి బంధువుతో మాట్లాడుతూ ఉంటాం. అటు నుంచి కూడా మాటలు వినబడతాయి. నీకేం భయం లేదు, నువ్వు ఉండు, నువ్వు కూర్చో, నేను తోడుగా ఉన్నానుగా అన్నాక మీరు లేచినటువంటి రోజులు ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్రం. అన్ని ప్రార్థనలు అలా ఉండవు, కానీ నిజంగా నువ్వు ప్రార్థన పట్టు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశ. అలాగే నీ యొక్క పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలు. మొదటిగా అప్పుడు ప్రార్థన గుర్తుకొచ్చింది అయ్యగారికి. అప్పటి వరకు ప్రార్థన జీవితం లేదు. 20 సంవత్సరాలు 2 భార్యలను చేసుకుంటున్నాడు, పిల్లల్ని సంపాదించాడు, ఆస్తిపాస్తులు సంపాదించి ఒక్క రోజు ప్రభు దగ్గరికి వెళ్ళి యాకోబు గారు ప్రార్థన చేసినట్లేదు. 28వ అధ్యాయం నుంచి 32 వరకు చదువుకోండి. అప్పుడు మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలో 32 చూస్తే, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును ఆపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను నదిని దాటిదని ఇప్పుడు 2 గుంపులుగా చేస్తాం. దేవునికి స్తోత్రం కలు. ఒక్క చేతి కర్రతో. నిజంగా చెప్పండి, ఈ యొక్క క్రైస్తవంలో దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడు ఏముంది మన దగ్గర? ఏంటి? చనిపోదాం అనుకునేటువంటి తలంపులు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఇటువంటి బ్రతుకుతున్నాను? మా జీవితంలో ఎన్నో ఆలోచనలు. చనిపోదాం అనుకున్నటువంటి అప్పులతో, వేదంతో, కష్టాలతో, ఇబ్బందులతో ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నటువంటి వారు. కానీ ప్రభు మా జోక్యం చేసుకొని నేను మీకు తోడుగా ఉంటానంటే నిజమా? చాలామంది సాక్ష్యం చెప్తుంటారు కదా. ఇక్కడ సాక్ష్యం చెప్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, మన కార్యాలు జరిగిన వాళ్ళు కొంతమంది ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు ఏదో చెప్తారు లేవు, సాక్ష్యం మన జీవితాల్లో మన బ్రతుకులలో లేవనుకున్నాం. కానీ ఒక దినం వస్తుంది, దేవునికి ఇస్తాం. మేము అలా అనుకున్న వారు అక్కడికి వచ్చినప్పుడు. కానీ ఈరోజు ప్రతిరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి, అయ్యా ఏందయ్యా ఇది, మమ్మల్ని నువ్వు దర్శించడం, మాతో నువ్వు ఉండటం, మా కుటుంబంలో నువ్వు ఉండటం, మా బిడ్డలను ఆస్వాదించడం ఏంటి, మేము బలహీనులుగా ఉన్నా కూడా మమ్మల్ని బలపరచడం ఏంటని ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఈయన కూడా అంతే. నేను ఒక చేతి కర్రతో ఇక్కడ దాటాను, ఈరోజు నువ్వు నన్ను 2 గుంపులుగా చేసినటువంటి వాడవు నీవే. కాబట్టి నా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకులు జ్ఞాపం చేసిన నిబంధనను జ్ఞాపం చేసుకొని నాతో కూడా ఉండి నన్ను ఆశీర్దిస్తానన్న. అప్పుడు ప్రభు జ్ఞాపం చేసిన అయ్యగారు. అప్పటి వరకు అయ్యగారి జ్ఞాపం చేయడానికి అలవాట్లేదు, భయం వేసింది. రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకు ప్రభు గుర్తుపోతాడు కదా, మనకు సంతోషంలో గుర్తుతాడు. ఏమంటాడు? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 రాసి అపోస్తలుడైన పౌలు. ఆనందించాలి, ప్రభువులను ఎప్పుడు నిత్యము ఆనందించేవాడుగా ఉండాలి. ఎక్కడుందని ఈ సంతోషం అంటే దేవునిలో ఉందని గ్రహించాలి. దేవునికి అప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నా, కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకపోయినా, ఎప్పుడు ఆయన తలుచుకోకపోయినా నీ ప్రక్కనే ఉంటాడు. ఆయన నీ ప్రక్కనే నీతోనే ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. చాలామంది రక్షణ పొంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే కూడా ఆయన అంటే అలాగ నా సిలువలో చేయి చాపి ఎప్పటికైనా నా బిడ్డ వచ్చి నా చేయి పట్టుకుంటాడని ఆ చేతులు అలాగే చాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి ప్రార్థన, భయంతో ప్రార్థన చేస్తుంటే విడిచిపెట్టక యాకోబుతో తోడున్నటువంటి దేవుడు అన్నకి అనేకమైనటువంటి బహుమానాలు పంపిస్తూ ఉన్నాడు. అందరినీ, భార్యను, బిడ్డలను అందరినీ కూడా భయపొంది 2 గుంపులుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక గుంపుని ఒకవేళ చంపేస్తే అన్నొచ్చి ఇంకో గుంపుతో పారిపోవచ్చు అనేటువంటి ప్లాన్లు వేసుకుంటున్నాడు, ప్రణాళికలు చేసుకుంటున్నాడు అయ్యగారు. అంతే మనం కూడా మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో ప్రభు అంటాడు, నీకు ఇబ్బందా, ఇరుక, రోగమా, నా దగ్గరికి రా, నా యొద్దకు వస్తే నీకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను తీసివేస్తానంటే మనం మొదట ఎక్కడికి వెళ్తాం? అప్పు కావాలన్నా, బలహీనత ఉన్నా ఎక్కడికి వెళ్తాం? మొదట దేవుని దగ్గరికి వెళ్ళాం. 2వ స్థానాన్నో, 3వ స్థానాన్నో, 4వ స్థానాన్ని ఇస్తాం.
దేవునికి స్తోత్రం. మొదట ఎవరైతే ఆయన్ని అడుగుతారో, ఆయన దగ్గరికి వెళతారో, ఆయన ఖచ్చితంగా ఆయన ఇవ్వటానికి సిద్ధపడేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు రాత్రి అందరినీ పంపించేశాడు. అక్కడ అంటాడు ఒంటరిగా మిగిలిపోయాడంట. రాత్రి అతడు లేచి 22వ వచనాన్ని చదువుతున్నాడు. అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరికి ఉన్నటువంటి దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి పోయిన యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతేనో పంపివేసిన యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావా? ఒక్కడిగా మిగిలిపోయావా? అంటే నీ కుటుంబంలో అందరూ ఉండొచ్చు. చెప్పనా నేను, కుటుంబంలో అందరూ ఉంటారు, అందరూ తింటుంటారు, అందరూ నవ్వుకుంటూ ఉంటాం, కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం. గుండెలో ఏదో వేదన చెప్పలేంది, ఏదో బాధ, ఏదో కష్టం. భర్త ఉంటాడు పక్కనే, పిల్లలు ఉంటారు, తిండి ఉంది, బీరువా నిండా బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒంటరితనం నీకు ఉందా? ఒంటరిగా మిగిలిపోయావా? ఇదిగో నా ప్రభు ఆ రాత్రి యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలు. గట్టిగా పట్టాడు దొరికినటువంటి ప్రభుని. ఈ రాత్రి నేను విడిచిపెట్టను. ఏం కావాలరా నీకు? ఏం కావాలంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఏకాంతం ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదిస్తే ఏం ఆశీర్వాదం కావు నీకు? ఎంతమంది భార్యలు? 4 భార్యలు, బిడ్డలను, సంతానం, గొర్రెలు, మేకలు, మందలు అన్నీ ఇచ్చాను కాదు. నేను చూశాను 27వ అధ్యాయము 29వ అధ్యాయంలో నేను చూశాను. అదిగో ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు బేతేలు అనుభవాన్ని నేను పొందుకున్నాను. ఒక నిచ్చెన ఆకాశంకి భూమికి వేయబడింది. పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, క్రింద నుంచి దేవదూతలు ఎక్కుతా దిగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దర్శనం ఆయన కలలో ఉండిపోయింది. అక్కడ లేచి ఆ రాతిని అక్కడ పెట్టి నూనె పోసి ఇది దేవుని బేతేలే తప్ప మరొకటి కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అని బేతేలు అనేటువంటి పేరును పెట్టాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, నాకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదిగో అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అగో దేవదూతలు పైకి ఎక్కుతా దిగుతూ ఉన్నారు, చూసావా? ఆ నిచ్చెన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. 2 నిబంధనలకి సాదృశ్యం, 2 కర్రలు సాదృశ్యంగా ఉంటే మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఆ నిచ్చెన పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటే, దిగుతున్న దేవదూతలు మనకి పరిచయం చేయడానికి ఏర్పరిచిన వారైతే పరలోకంలో తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ అనుభవం పరలోక రాజ్యం అదే ఆయన కోరుకుంది. నాకు ఆస్తి, సంపద, భార్యలు, బిడ్డలందరూ ఇచ్చావు, కానీ నాకు అది కావాలి. నాకేది కావాలి? ఆశీర్వాదం, పరలోక రాజ్యం. మీరు అన్నారు, ఎప్పుడైనా అడిగారా? అయ్యా నన్ను రక్షించుకోండి. అందక్కడ తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, నేను రక్షణ పొందాలి, నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం కాదు, కానీ అదిగో పరలోక రాజ్యంలో ఆ ఆశీర్వాదం నేను అనిచ్చిన ఎక్కాలి, ఆ మార్గం గుండా నేను పైకి రావాలి, దేవుడా నిన్ను కలుసుకోవాలి, పరలోక రాజ్యం అనేటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. ఆ దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను దీవించుతానని. ఆయన దీవించిన తర్వాత అక్కడ ఇంకో పేరు పెట్టాడు. అక్కడ 2 అద్భుతాలు ఆ రాత్రి జరిగినాయి. ఒకటి, ఒక వ్యక్తి జీవితంలో తన పేరు మార్చబడి నీ పేరు ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పాడు. మనం ఏమనాలి? ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా మనం పాపం చేస్తే, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకునేటువంటి స్థితి, మనకు ఒప్పుకునేవాడిని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి, కానీ కప్పుకునేటువంటి వారిగా ఉండాలి. దావీదు తన పాపం చేసినప్పుడు బెత్షెబాతో తను దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇక ఎప్పుడు నా పాపం చేయను, నా బ్రతుకు తినమని. తర్వాత ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒక కన్య అయినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆయన పాపం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు, నీ పేరు ఏంటి అంటే చెప్పేశాడు, నా పేరు యాకోబు. తండ్రి దగ్గరే ఉన్నాడు, ఇస్సాకు దగ్గరే ఉన్నా. నీ పేరేంటి అంటే నా పేరు ఏసావు అన్నాడు. ఎందుకనే దీవెనలు పొందు. అక్కడ తండ్రి దగ్గర దీవెనలు పొందుకోవడానికి అబద్ధం ఆడాడు, కానీ దేవాతి దేవుడి దగ్గర మాత్రం అబద్ధం ఆడలేకపోయాడు. నేను యాకోబుని మోసగాన్ని అంటే, నిజం చెప్పారా బాబు, నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావు, కప్పుకోలేదు కాబట్టి అని. ఇక నీ పేరు ఇశ్రాయేలే అనబడుతుంది, కానీ పోరాడువాడు, దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడువే, కానీ నీ పేరు మరి యాకోబు అనబడదు అన్నాడు. దేవునికి ఇస్తూ ఆ రాత్రి ఇంకొక అద్భుతం అక్కడ జరిగింది. నేను దేవుని ముఖాముఖిగా చూశానని అక్కడ ఒక పేరు పెట్టాడు ఆ స్థలానికి. అదే పెనుయేలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ మందిరం పేరు కూడా పెనుయేలు మందిరం. దేవునికి మీరందరూ ఎవరిని చూశారు? దేవుని ముఖమును చూసినటువంటి బిడ్డలు. దేవునికి మీరు ఎందుకు భయపడుతున్నారు? దేని చూసి మీరు భయపడుతున్నారు? ఏమంటే ఎవరిని చూసి భయపడుతున్నారు? విశ్వాసమును దాన్ని కొనసాగించు కర్త అయిన యేసుక్రీస్తుని చూస్తూ పరిగెట్టేటువంటి అనుభవంలోనికి వినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం ఎలా ఉండాలి? స్త్రీల విషయంలోకి వస్తే ఎవరండి మన విశ్వాసుల తండ్రి? ఎవరు మన విశ్వాసుల తండ్రి? అబ్రహాము గారు. ఏమంటే అబ్రహాము గారు మన విశ్వాసుల తండ్రి అని డౌట్ అయింది మీకు ఏమన్నా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే తన కుమారుడు విధేయత కలిగినటువంటి వాడికి ఇస్సాకు ఉన్నాడు. మరి అమ్మగారు ఎవరు? ఆమె విశ్వాసురాలు, విశ్వాసులకు తల్లే కదా.
తల్లే కదా, కానీ అక్కడ నిరూపించబడిందా? నిన్న ఒక ఫ్యామిలీ మధ్యలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి మాట, తన భర్త మంచి గొడవలు అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వదిలేసి వచ్చింది. మన మందిరానికి వస్తే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, బోరు నేడుస్తుంది. ప్రభు మాటలు ఏమని ఓదార్చగలం? ప్రభు మాటలు చెప్పి, అమ్మ నువ్వు భయపడకు, నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు, ప్రార్థన చేద్దాం. రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప వలన నిన్న ఆయన భర్త వచ్చాడు. అయ్యా మా ఇంటికి రండి అంటే వెళ్ళాం. వెళితే ప్రభు ఏం మాట్లాడమంటే వాళ్ళతో అని అడిగితే ప్రభు ఒక మాట ఇచ్చారు, శారమ్మని గురించి మాట్లాడు. ఏముంది ఆ శారమ్మ గురించి మాట్లాడమంటే నువ్వు గో అన్నాడు. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నారు, అలా ఆయన కూర్చున్నాడు. చెప్పానమ్మా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట అంటే, ఏంటయ్యా అంది. మనకి విశ్వాసులకు తెల్లవారంటే నాకు తెలియదు అయ్యా అంది. అవును కదా, విశ్వాసులు తండ్రి అంటే చెప్తాం కదా, తెల్లవారు ఎలాగయ్యా అంటే నేను చెప్పాను, 20వ అధ్యాయంకి వెళితే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వెళితే ఒకనొక దినమున ఆ కరువు ప్రాంతంలో అబ్రహాం అక్కడికి వెళ్తే అబ్రహాం ఏం చేస్తాడంటే అమ్మగారితో, అమ్మ నువ్వు నా చెల్లి అని చెప్తా, నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటే నిజంగా విధేయత కలిగినటువంటి ఆమె అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే అబ్రహాము భర్త ఏం చెబితే అది, యజమానుడా అని పిలిచినటువంటి ఆమె భర్త ఏం చెప్తే అది. అలాగే అయ్య గారు మీరు రొట్టెలు ఏమంటే 3 వ్యక్తులు వచ్చారా, నేను వెళ్ళి వేస్తాను. 90 సంవత్సరాలు ఈ రోజుల్లో ఎవరయ్యా నువ్వు మాటికి వచ్చి మా తలకాయ తింటున్నావు అంటారు. దేవునికి స్తోత్రం. ఆమె విధేయత కలిగింది. వెళ్తే నిజంగా ఆ రాత్రి అబీమెలెకుతో ఎవరు మాట్లాడారు తెలుసా? దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరో తెలుసా ఆమె? బాబు అబీమెలెకు కన్నెత్తి చూచావా నేను చంపేస్తా. 3వ వచనంలో ఉంటుంది, 20వ అధ్యాయం ఆదికాండం 3, 7, 8 వచనాల్లో నిన్ను చంపేస్తా నువ్వు కనుక ఆమె వైపు చూసావంట. దేవునికి ఆ శారమ్మ దగ్గరికి వెళ్ళి అడిగా, ఏందమ్మా నీ ధైర్యం ఏంటి, నీ విశ్వాసం ఏంటంటే, అయ్యా అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడుగా 12వ అధ్యాయంలో, నీ సంతానం నిష్క్రయణులు ఆస్వాదిస్తాను, మరి నేను లేకుండా ఏడా ఆస్వాదిస్తాడు ఆయన. అది నా విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా భర్త పూజించే, నా భర్త సేవించేటువంటి ఆరాధించే దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడు. అది నా విశ్వాసం. నా భర్త మీద కాదు నా విశ్వాసం. ఈరోజు మీ భర్త మీద, మీకున్నటువంటి బిడ్డల మీద కాదు విశ్వాసం, నీవు సేవించే దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే ఆయన నీకు విరేతులుగా ఉన్నటువంటి వారికి రాత్రి కల్లో కనబడి వార్నింగ్ ఇచ్చేస్తాడు, చంపేస్తాడు రే. ఎక్కువగా అటువైపు చూస్తామంటే అది అప్పవున ఆర్థిక బలహీనత, దానికి వార్నింగ్ ఇచ్చే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. టైం ఏంటండి అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏమండి, ఒక్కరిగా ఆశీర్వదించబడ్డాడు, తన పేరు మార్చబడింది, తన బ్రతుకు మార్చబడింది, తన రానున్న తరానికి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఒంటరిగా వచ్చావు, ఈరోజు ఒంటరితనంగా ఉన్నావా? ఒంటరితనంతో వేదన పడుతున్న ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇద్దరుగా ప్రార్థన చేస్తారు. పౌలు శీలలు మంచి కార్యాలు చేస్తారు. అక్కడ ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎవరైనా సువార్త చెప్పరా నది దగ్గర కూర్చుంటే కొంతమంది స్త్రీలు కోరారు. మీలాగా స్త్రీలు చాలా ఆసక్తిపరులు కదా. సంఘాల్లో దేవుని రేపు రాకడలో ఎంతమంది ఎక్కువగా స్త్రీలే ఎత్తపడతారేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, స్త్రీలు కూర్చొని అంటే అమ్మాయి దొరికారని పౌలు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. 16వ అధ్యాయం అపోస్తులు గారు మాట్లాడడం మొదలు పెడితే అక్కడ వచ్చింది, తుయతైరా పట్టణం నుండి ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి లూదియమ్మ అనేటువంటిది. ఏమండి, స్తోత్రం కలుగును. ఏమండి, ఆడవారికి ఎంత ఓపిక అండి. నేను అంటాను, అక్కడ తన భర్తను గురించి రాయబడలా, తను ఎంతో ఇక్కడ తుయతైరా పట్టణం నుండి దూరం నుండి వచ్చి ఆ ఊదారంగు పొడి అమ్ముకుంటా ఆ సముద్రం బీచ్ ఒడ్డున వెళ్తూ ఉంటే పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యాపారాన్ని అక్కడ పెట్టింది. ఆమెకు ఆసక్తి ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ పిల్లల్ని, కుటుంబాన్ని విడిచి రాత్రి ఎక్కడికి వచ్చారో తెలుసా మీరు? దేవుని సన్నిధిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమెకు అక్కడ దొరకనిది, ఆమె వ్యాపారంలో దొరకనిది, ఆమెకు ఉన్నటువంటి వ్యాపారంలో లాస్ వచ్చిన పర్లేదు అనుకుంది, కానీ ఇక్కడ దేవుని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆమె హృదయం తెరవబడి ఆమె పశ్చాత్తాపం కలిగి ఈ దేవుడు నాకు కావాలి, నా ఇంటికి రండి అని తీసుకెళ్తుంది. పౌలు గారు శీల గారు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఏమైంది, ఒక యవన స్త్రీ, పుతోని దెయ్యం పట్టినటువంటి యవన స్త్రీ, సర్వోన్నతుడైన దేవుని దాసులారా అని అంటూ ఉంది. మాటికి ఆటంకపరుస్తుంది. ఆ దెయ్యాన్ని నల్లగొట్టారు. మంచి పనేగా. వీరిద్దరిని మనం 19వ వచనం 16వ అధ్యాయం 19 నుంచి 34 వచనాలు చూస్తే వీరిద్దరిని తీసుకెళ్ళి బెత్తాలతో కొట్టి ఎక్కడ చెరసాల్లో పడేస్తారు. ఏమంటే ఈరోజు ఒక 2-3 రోజులు అయిన తర్వాత మేలు చేయకపోతే ఏం దేవుడు అండి అంటాం కదా. నిజంగా మేము ఇక్కడ ఉంచున్నాం, కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకో, దేవుడు మనం చూడట్లేదురా, ఆయన ఆ పక్కింటి ఆమె చూస్తున్నాడు బాగా రోజు, మనల్ని మాత్రం చూడట్లేదు. మన ప్రార్థన పనికిరాదా దేవుడికి? మన ప్రార్థన పనికిరాదా అని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు బెత్తాలతో కొట్టబడి ఏం చేశారు? మంచి పని చేసినందుకు బెత్తాలతో కొట్టబడి చెరసాల్లో వస్తే వీళ్ళకున్న విశ్వాసం ఎంత విశ్వాసం అండి. వాళ్ళు కీర్తనలతో పాటలు పాడుతూ ఏమైందంటే, కీర్తనలతో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి వారికి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రార్థనలో చూడండి, నేను
ముందుకు వెళ్ళిపోతాను. 16వ అధ్యాయం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినిచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అదరును, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు, పట్టుదల ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రతుకు మారింది, పేరు మారింది, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కూడా మారింది. ఇద్దరు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏమైందంట, చెరసాల పునాదులు కదిలిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. రాజైన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నుంచి వచ్చింది. యెషయా 6వ అధ్యాయం. అప్పుడు ఏమైంది, గడప కమ్ముల పునాదులు కదలొచ్చు, మందిరము ధూమము చేత నిండిందంట. దేవునికి స్తోత్రం. ఆరాధనలో ఏం జరుగుతుందో తెలుసా, మీకున్న పరిస్థితులు కదిలిపోతాయి. దేవునికి స్తోత్రం. మీకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఇట్లా ఇతరత్వన్నీ కూడా కదిలించబడతాయి. నీ ఒక ధూపం వలె నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కనబడింది అదే యెషయాకి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడిగా నుంచి వచ్చి ఆయన చొక్కా అంచులు దేవాలయం నుండుకొని ఆయనకు పైగా శరాపులను కెరూపులను ఆయన పరిశుద్ధుడు 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 ఆరాధిస్తున్నప్పుడు మందిరము ధూమము చేత నిండగా గడప కొమ్ములు పునాదులు కదిలాయంట. దేవుని ఆరాధనలో నీ యొక్క పరిస్థితులు మార్చబడాలి. ఇక్కడ కూడా జరిగింది. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఏందయ్యా పౌలు గారు, ఏందమ్మా పక్కన అంటది, ఏం ప్రభు అంట, నీ పక్కన అన్ని ఇబ్బందులే, అన్ని బలహీనతలే, నీకు అన్ని కష్టాలే, పద్దాగా చర్చికి పోతావండి అని అంటే నీకు తెలియదులే. ఎందాడన్నారు పాస్టర్ గారు, పైన ఉంది నా ఆశీర్వాదం. ఎక్కడ ఉందంట? దేవునికి స్తోత్రం. నీకు నా దేవుని శక్తి తెలియదు. దేవునికి స్తోత్రం. ఏ రీతి కూడా అదే. పౌలు గారు ఏంటి కొట్టేస్తే దెబ్బలు అబ్బా అన్నాలు, కానీ మీరు పాటలు పాడుతున్నారేంటి అని అంటే మీకు మాది అక్కడ ఖైదీలు వింటున్నారంట. చాలా అద్భుతాలు జరిగినాయి, టైం లేదు కానీ ఖైదీలు వింటున్నారు. ఒక అద్భుతం. రెండవది, చెరసాల పునాదులు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరినాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. అన్న అద్భుతాలు. మీ బంధకాలు కూడా ఊడిపోవాలంటే ఈ రాత్రి మీరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆల్రెడీ దేవుడు కార్యాలు చేస్తూ మొదలుపెట్టిస్తాడు. దేవునికి ఇస్తాం. నమ్మారా? మీరు నమ్ముతున్న వారే దేవునికి ఇస్తాం. నిజంగా నమ్మండి విశ్వాసముతో. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే జరుగుద్ది అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి చూస్తే, కానాను స్త్రీ ఒకటి వచ్చి అక్కడ విశ్వాసం తన బిడ్డ దెయ్యం పట్టి ఉంటే ప్రభు దగ్గరికి మాటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. కరుణించేయ్యా, సహాయం చేయయ్యా అంటే, ఏలేలు ఇది నా బిడ్డలకి ఇవ్వాల్సిన రొట్టె నీకెలా ఇస్తానంటే, అయ్యా కుక్కలు తింటాయి కదా కింద పడిపోయినప్పుడు, ఆ రొట్టె అని విశ్వాసం చూపించింది. దేవునికి స్తోత్రం. కదా నీ విశ్వాసం కూడా అలా ఉండి. ఈ రాత్రి ఎందుకు వచ్చావు అంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. దేవునికి బాస్ నీకు ఉన్నటువంటి ఆవగింజంత, ఈరోజు ఆవగింజంత ఉండబట్టేగా మీరు వచ్చారు. ప్రభు ఏదో కార్యం చేయబోతున్నారు. మా ఇంట్లో, మా కుటుంబంలో మాకున్నటువంటి ఇబ్బంది, ఇరుకు నుంచి లేదా కష్టం నుండి, నాకున్న ఒంటరితనం నుండి, ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది, అన్నీ ఉంటాయి, ఎందుకు ఈ బతుకు, కానీ దీంట్లో నుంచి విడిపించే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వచ్చారు. కాబట్టి ఆ దేవుడు మీకు తోడే ఉండి నడిపించి, ఏమంటే మీకు అనేకమైన అద్భుతాలు రాత్రి ప్రార్థనలో నీకు ఆల్రెడీ కదిలించబడ్డాయి. దేవునికి భూకంపం కలుగుతుంది, ఆ పునాదులు కదిలించబడతాయి, చెరసాల పునాదులు కదిలించబడతాయి, సంఖ్యలు తెగిపోతాయి, తలుపులు కూడా ఆటోమేటిక్గా. మీరు అనుకుంటారు, అన్న ఏం చెప్పను, ఇటు పోతానా, ఇందాడు చెప్పారు, ఇటు పోతే ఇటు డోర్ క్లోజ్, ఇటు డోర్ వేసేస్తున్నాడు, ఇటు డోర్ వేస్తున్నాడు, ఎటు పడితే అటు డోర్లు క్లోజ్, ఏది మార్గం లేదు. ఒక కుటుంబంలో అలాగే ఉంటుందండి. నేను మా అంజలి పుస్తకం ఒకటి రాస్తున్నాను అదా, మా కష్టాలు తిష్ట వేసుకున్నట్టు మన ఇంట్లోనే ఉంటాయి. ఒక్కోసారి మన జీవితంలో కథలు ఒకటి తర్వాత ఒకటి ఏంటి బ్రతుకు అనిపిస్తుంది. మేము అట్లాగా అనుకున్న వారం. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి నీ వైపు అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయా? నువ్వు ఏ ఇస్తున్నావా, కూర్చొని బాధపడుతున్నావా? నీకు అర్థం కానటువంటి విషయం ఏంటో తెలుసా? పైకి చూడు ఒకసారి, ఆ తలుపు ఎవరు కూడా వేయలేరు. దేవునికి స్తోత్రంగా. అది ఆయన తెరిచే తలుపు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అటు చూడట్లేదు, ఇటు చూస్తున్నావు, కానీ నీకు తెరిచేటువంటి తలుపు పైన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీవు ఎప్పుడైతే ప్రార్థనలో ఆ రాత్రి మధ్యరాత్రిలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంట, సంఖ్యల్లో ఓడిపోయినాయి, ఆటోమేటిక్గా పునాదులు కదిలాయి. ఆ యొక్క అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి నీ జీవితంలో కూడా. అంటే నీకు అప్పు సంఖ్యలు, మా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, రోగం అనేటువంటి సంఖ్యలు అవన్నీ రాత్రి యేసు నామములో తెగిపోయినందుకు నీకు స్తోత్రాలు తెలుసు. కాబట్టి ఇద్దరు ప్రార్థనలో కూడా అద్భుతంగా. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను.
ప్రియులారు, మనం గమనిస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూస్తే సంఘము అత్యాసక్తితో ఒకరు ప్రార్థన చేశారు పట్టుదలతో. ఆ యాకోబు తన జీవితము, తన యొక్క బ్రతుకు, తన యొక్క ఆ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. తన నుంచి ఈరోజు ఇశ్రాయేలుగా మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలుగా స్థిరపరచబడ్డాం. దేవునికి ఇస్తాం. ఇద్దరు ప్రార్థన చేశారు. వారికి ఇబ్బంది కలిగింది, వారికి ఎక్కట్లు కలిగినాయి. కానీ ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు పాటలు పాడితే అక్కడ పునాదులు కదిలించబడ్డాయి. దేవునికి స్తోత్రం. సంఘము అత్యాసక్తితో దేనికంటే పాస్టర్ గారినేమో జైలు వేశారు, ఈ పాస్టర్ గారినేమో జైలు వేశారు. ఏమంటే పాస్టర్ గారి కోసం ఒక సంఘం అంతా మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే జరిగినటువంటి కార్యం ఏంటంటే, అక్కడికి వెళ్ళి చెరసాల్లో మనం చూస్తే పాస్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? కాయిగా నిద్రపోతున్నారు. ఇద్దరు అధికారుల మధ్యలో ఆయన నిద్రపోతున్నాడు. 16 మంది చతుష్టాది మరి ఉన్నటువంటి సైన్యాన్ని అక్కడ పెట్టారు. ఇనప గడియలు వేశారు, ఇనప తలుపులు వేస్తారు, బంధించారు. కానీ ఈయన హాయిగా నిద్రపోతాడు. దేవునికి ఇస్తూ ఈరోజు ఈ రాత్రి నువ్వేం చేయాలి తెలుసా? దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, పేతురు గారు మీరు ఎందుకు పడుకున్నారంటే, నా దేవుడు నాకు తోడుండగా నాకు ఇక భయం లేదన్నాడు. దేవునికి ఇస్తూ ఒకప్పుడు నేను భయపడ్డాను, యేసుని నమ్మటానికి నేను ముమ్మారు అబద్ధమాడాను. కానీ నా ప్రభు ఎవరో తెలుసు. ఎలా తెలుసునంటే, మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన నేను చూశాను, ఆయన నన్ను కూడా లేపుతాడు, నాకు భయం లేదు. ఒకవేళ చచ్చిపోతే నా ప్రభు నన్ను లేపుతాడని హాయిగా నిశ్చింతగా పడుకున్నాడు. రక్షించేవాడు నాకు తోడుకుంటే నీకేంటి? ఏమండి, ఒక దేవదూత ఎంతమందినంట? 185,000 మందిని, అశ్షూరుని సంహరించినటువంటి దేవదూతల్ని ఆయన దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక దేవదూతను పంపించాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నారు సంఘం. ఒక దేవదూతను పంపిస్తే పేతురు గారిని తట్టి లేపారంట. అంటే ఎంత గాఢ నిద్రలో ఉన్నాడండి ఆయన, ఎంత గాఢ నిద్ర. తెల్లారితే మీకు తెలుసా, తెల్లారితే చంపేస్తారు. యాకోబు గారిని తల నరికేస్తారు. ఈయన కూడా తీసుకెళ్ళి చంపేస్తానికి ప్లాన్ జరుగుతుంది అక్కడ హేరోదు రాజు. కానీ ఈయన నిశ్చింతగా పడుకున్నాడు. ఈరోజు విశ్వాసులైనటువంటి మీరు, విశ్వాసంతో ఉన్నటువంటి మీరు నిశ్చింతగా హాయిగా పడు. ఎందుకంటే మీతో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీతో దేవుని శక్తిని మీరు సేవించే దేవుడు, నేను సేవించే దేవుడు అల్లాటప్ప దేవుడు కాదు, సజీవుడైనటువంటి దేవుడు, సజీవ కార్యాలు చేయగలిగేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సాక్ష్యాలు మీరు ఉన్నారు. ఇంతమంది మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పుస్తకం లాంటి వారు. మీరు నిజంగా చెప్పాలంటే ఇక్కడ మైక్ ఇస్తే ఒక్కొక్కరు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు చెప్పగలరు. మీరు జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. నేను అంటాను, ఎప్పుడు కూడా మీకు లేని దాని గురించి వచ్చినప్పుడు మీరు విసుక్కోకండి. ఏమంటే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నీళ్లు లేకపోతే మీరు బాధపడకండి, మీకు అప్పులు వచ్చినప్పుడు బాధపడకండి. మీ వెనకాల ఏం చేశాడో గుర్తు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎర్ర సముద్రం పాయలు చేశాడే. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలని, మిమ్మల్ని అందరినీ అక్కడ బానిసలుగా ఉన్నటువంటి వారందరూ తీసుకొచ్చాయి. మర్చిపోయారా ఇశ్రాయేలు ప్రజలారా? ఈరోజు నువ్వు కూడా అదే చేసిన మేళను మర్చిపోయి ఎదురున్నటువంటి కష్టాన్ని గుర్తు తెచ్చుకుని ఈ 2024 సంవత్సరం నేను తీసుకొచ్చాడంటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఒక గొప్ప గొప్ప కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయకుండా ఉన్నాడా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి వెళ్ళి. కానీ అన్ని అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు ఇక ముందున్నటువంటి చిన్న చిన్న కాలువలు దాటించడా? మారాగా మార్చినటువంటి దేవుడు నీ జీవితంలో చేతును తీసి ఆమె తీగ మధురంగా మార్చలేడతండి. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు నిశ్చింతగా. వచ్చి దేవదూత లేచి తుల్లిబడి లేచాడు. ఇదంతా కళ అనుకుంటున్నాడు. రావా నువ్వు, బయలుదేరు నువ్వు అంటే వెళ్తున్నాడు. ఈయన కళ అనుకుంటున్నాడు. సంఖ్యలు వాటంతటనే ఓడిపోయిన. దేవునికి స్తోత్రం. నువ్వు కనుక విశ్వాసంతో అంటే నీకున్న అప్పు సంఖ్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అవి వాటంతటే ఓడిపోతాయి. నువ్వు ఓడ తీసుకొని ఎంత ప్రయత్నం చేసినా ఓడో. అది పేతురు గారికి తెలిసే పడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. విశ్వాసంగా ఉన్నవాడు పేతురు ఏం చేయను ఇవన్నీ ఈ కష్టాలు. ఏమంటాడు? నీ చింత ఎంతైనా 3 ఎత్తైనా 3 తక్కువైనా చేసుకోగలవా? నీకు చింత యావత్తున ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఆమంట దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారందరూ చాలామంది ఏం చేస్తారంటే వారి చింత, వారి భారాలని, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అన్నాడు. భారాలన్నీ తీసుకొచ్చిందంట, ఆడబెట్టిందంట. అయ్యా నా చిన్న బిడ్డ ఇలాగా, నా పెద్ద కొడుకు ఇలాగా, నాకున్నటువంటి పిల్ల మాట ఎందు, నాకున్నటువంటి అప్పులు ఇవి, నా రోగాలు ఇవని ఇంత మూట తెచ్చిందంటండి. ప్రభు అన్నంటే ఆడబెట్టి, తల్లి నేను మోస్తాగానే విడిచిపెట్టంటే పోయిందంట. పోతుంటే దారిలో వెళ్తుంటే ఇంకొక అమ్మ కనబడిందంట. వదిన ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, నేను మందిరానికి వెళ్ళి వస్తున్నాను అందంట. అంటే మరేంటి కుటుంబం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నా అంటే, ఏం చెప్పనమ్మా, నా చిన్న కొడుకు ఉద్యోగం లేదు, నాకేమో రోగము, నా మోకాలు పట్టేసినాయి, ఇవన్నీ చెప్తుందంట. ఏడు ప్రభు అంటున్నాడంటే, ఇప్పుడే కదా నా దగ్గర మూట ఇప్పేసావు, మళ్ళీ భుజం మీద తీసుకుని పోయావు నువ్వు. ఏమండి, మన జీవితాల్లో ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతీది కూడా దేవుని దగ్గర విడిచిపెట్టేటువంటి వారిగా, దేవునికి కష్టం చెప్పిన తర్వాత మరలా భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్ళేటువంటి వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. పేతురు విశ్వాసం ఏంటంటే, పేతురు నా దేవుడు నన్ను కాపాడేటువంటిది. ఈ సంఖ్యలు నేను ఏం చేయలేను, కానీ వాటంతట అవే ఉండాలి. దేవుడు ఒక శక్తిని పంపిస్తాడు అనుకున్నప్పుడు దేవదూతలు పంపాడు. మీరు చదవండి. ఆ తర్వాత ఆయన వెళ్తూ ఉంటే
ఆయన వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఇనుప గేటులో తలుపులు తెరవబడ్డాయంట. దేవునికి స్తోత్రం. నువ్వు తడితే ఎప్పుడు కూడా తెరవబడవు, నువ్వు తీయాలనుకుంటే తీయబడవు, నీకున్నటువంటి ద్వారాలు తెరవబడవు. కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మార్గాలు తెరిచేటువంటి వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థనలో ఉన్న శక్తి ఎలాంటిదనంటే, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏదైనా కూడా వ్యత్యాసం చేసేటువంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ప్రార్థన ఇర్మీయా గ్రంథం 29:12 అంటాడు, మీరు నాకు మొరపెట్టుతురేమి, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేమి, నేను నీ మనవిని ఆలకిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ వస్తున్నావు, ప్రార్థనలో ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నీ మొర విని ఆలకించి దానికి జవాబు అనుగ్రహించే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రంగా. యాకోబు నమ్మాడు, పేతురు మరి పౌలు శీలను నమ్మారు, మా ప్రభు అద్భుతాలు చేసే దేవుడని సంఘము నమ్మింది. ప్రియులారా, పేతురుని విడిపించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక దినాన నేనటువంటి సాక్ష్యం దైవజనులు వచ్చి ఖాదర్ గారు అని ఒక దైవజనుల సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే, అతనికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే చేతబడి చేసేటువంటి అలవాటు. చేతబడి చేసే అలవాటు ఉంటే ఒకరోజు ఆయన చేతబడి చేశాడంట ఒక వ్యక్తి మీద. చేతబడి చేస్తే ఆ చేతబడి చేసినటువంటి ఒక రోజంతా చూసిన తర్వాత ఏదో ఉంటాయంటే కదండి దురాత్మలు, అవి ఒక రోజు తర్వాత తిరిగి వచ్చేసినాయి అంట. వచ్చేస్తే ఏంటిరా బాబు, నేను చేతబడి చేశాను ఆ వ్యక్తి మీద, మళ్ళీ తిరిగి వచ్చినాయి ఏంటి అవని వాకప్ చేశాడంట. ఎవరు ఆ వ్యక్తి? పలానా వ్యక్తి. ఎవరంటే అతను కూడా ఏబడారంట. ఏబడంట వీళ్ళబడిలోనే చదువుకున్నాడు, చేతబడే వీళ్ళది కూడా. కాబట్టి వాడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఈ దురాత్మలు పంపించాడో తిరిగి పంపించాడు. అలాగా పంపించిన తర్వాత ఈ వ్యక్తి 6 నెలలలోపు ఇంకోటి ఏదో చేయాలంటగా ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదైనా చేద్దామని. తీరా ఒకరోజు గర్భిణి, 9 నెలల గర్భిణి దారి పొడుగున వెళ్తూ ఉంటే వెంటనే చూసి, అబ్బా ఇలాంటి ఆమెని చేతబడి చేస్తే చాలా గొప్ప శక్తులు నాకు వస్తాయి అని చెప్పి ఆమె వెళ్తుంటే ఆమె కాళ్ళ కింద మట్టి తీసి చేతబడి చేసాడు. చేస్తే ప్రియులు నమ్మండి, విత్తిన సెకండ్లో ఆయన పెట్టిన చేతబడి చేసిన వెంటనే ఆ దురాత్మలు తిరిగి వచ్చేసినట్ట. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఇందాడంటే ఆయన చేతబడి చేస్తున్నాడు అనుకున్నాం, ఏమేంటి ఇలా వచ్చేసిందని చెప్పి ఈయన బట్టలు వేసుకుని గబగబా ఆ 2 వీధుల అవతల ఉన్నటువంటి ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తలుపేస్తుంటే కిటికీ తలుపు తీసి కిటికీలో చూస్తూ ఉన్నాడంట. 9 నెలల యవనస్తురాలు నిలువ మోకాలు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేస్తుంటే ఆ అద్భుతాన్ని చూసి, అంటే ఈ యొక్క యేసుక్రీస్తుకి ఇంత శక్తి ఉన్నదా, ప్రార్థనకి ఇంత శక్తి ఉన్నదా అని వెంటనే ఖాదర్ గారు తనకున్నటువంటి ఈ యొక్క బడి అంతా కూడా విడిచిపెట్టి మన బల్లోకి వచ్చేసాడు. ఏ బడి అంటే మన క్రీస్తు బల్లోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. రావడమే కాకుండా ఒక సేవకుడిగా బలంగా వాడపడుతూ ఆయన నోటితో చెప్పినటువంటి సాక్ష్యమే. దేవునికి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే, మనం ప్రార్థన చేయం. మనకేంటంటే నిజం చెప్పనా, నేను ప్రార్థన చేద్దాం లేసి అనుకుంటే ఇప్పుడు కాదులే కానీ కాస్త ఒక అరగంట అయిన తర్వాత పడుకున్నా చేద్దాంలో అనుకుంటా. దేవునికి స్తోత్రం. సాతానుగాడు ప్రార్థన చేయకుండా చేసేటువంటి బలహీనంలో మనం చేస్తాడు. సాతానుగాడే మనం జడగొట్టుడు. ఆడొచ్చి మన మీద ఏదో మనం అనుకుంటాం, ఆడు చేసాడు పద్దాకా వాడు ఒకటి దొరుకుతాడు మనకి. ఆడేం చేయడు, కానీ మనము ప్రార్థన చేయకుండా బలహీనంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడైతే ఆ బలహీనతల నుంచి లేచి ప్రార్థనకు వస్తాం, ఈ రాత్రి ఎందుకు వచ్చారు మీరు? వాటన్నిటిని ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు అక్కడే విడిచిపెట్టి ప్రభు సన్నిధిలోకి వచ్చి, ఎందుకనంటే ప్రభు సన్నిధిలో నాకు సంతోషము సమాధానం దొరుకుతుంది. ఇగో యాకోబుని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నేను ఈ రాత్రి ఆయన విడిచిపెట్టను, ఆయన పట్టుకుంటాను, ఆయన హత్తుకుంటాను, ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను. యాకోబుని కరుణించి ఆ రోజు తన జీవితాన్ని, తన పేరుని, తన యొక్క ఉన్నటువంటి స్థితిని, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్నే మార్చినటువంటి దేవుడు నన్ను కూడా మారుస్తాడు. ఆ రోజు పౌలు శీలలు చెరసాల్లో వేచినటువంటి వారు స్తుతించి పాటలు పడుతూ వారి నొప్పులు గుర్తు రావట్లా, వారు ప్రభుని స్తుతించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో వారికి ఉన్న సంఖ్యలను విడిపించాడు. భూమి పునాదులు కదిలించాడు. అక్కడ ఉన్నటువంటి చెరసాల తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యల్లో బోండాలు తెగిపోయి. కాబట్టి నాకున్న బంధకాలు, నాకున్నటువంటి కష్టం, నాకున్న ఇబ్బందులు ఈ రాత్రి విడిపిస్తాడనే మీరు ఈ రాత్రి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘమంతా ప్రార్థన చేస్తుండగా ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకతలు ఈ రాత్రి వాటి నుండి విడిపింపబడి ప్రతి ఆత్మ కూడా రక్షింపబడేలాగా మీరు విశ్వాసముతో ప్రార్థన చేయడానికి మీరు అందరూ కూడా దేవుడే, మీరు వచ్చారనుకుంటున్నారా? నిజంగా చెప్పండి, మీరే వచ్చారని మీరు అనుకుంటున్నారు. ఈ రాత్రి మేము ప్రార్థనకు వెళ్తున్నాం, మీ అంతటా మీరు రాలేదు, కానీ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. ప్రియులారా గమనించండి, యాకోబు దీవించబడినట్లుగా, యాకోబు ఆశ్రయించబడినట్లుగా నీ పేరును కూడా మారుస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన పట్టుకున్నప్పుడు. ఈ రాత్రి వదిలిపెట్టొద్దు. ఎక్కడ ఉన్నాడండి అంటే
ఇగో నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గరే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు ఆయన. విడిచిపెట్టుకు ప్రార్థయ్యా, నా జీవితంలో ఈ కష్టాల నుంచి విడిపించు, నా బ్రతుకులో ఉన్నటువంటి నా మీద ఉన్నటువంటి ఈ నిందని, ఈ పేరుని నా జీవితాన్ని మార్చి ప్రార్థన చేయి. ఇది ఒకవేళ నీకు చెరసాల్లో సంఖ్యలు వేయబడేటువంటి బంధకాలతో ఉన్నావా, అప్పు బంధకాలు, శారీరకమైన బంధకాలు, అప్పు బంధకాలు, నువ్వేం భయపడని అవసరం. నీతో ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఆయన దేవదూతను పంపుతాడు, లేకపోతే ఆయనే నీ మధ్యలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు సేవించే దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వేదో అనుకుంటున్న ఆశమసి ఏమి చేయలేను అనుకో, ఆయనకి అసాధ్యమైనది ఏదీనూ లేదు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎవరనంటే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసముతో ఉన్నప్పుడు దేవదూతను పంపి నీకు తెలియకుండా నువ్వు అంటా, పేతురు గారు తర్వాత చదవండి 12వ అధ్యాయం చదివితే, పేతురు గారు ఇది కళా నిజమా అన్నట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఇంటి పరిస్థితులు, నీకున్న పరిస్థితుల్ని ఈరోజు మేము ఇక్కడ ఉన్న వారందరం అదే, ఒకరోజు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఇది కళా నిజమా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రైల్వే జాబ్ చేస్తాడు, ఈయన ఒక బిజినెస్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వ్యాపారస్తులు. ఈరోజు మరి చెప్పారు రాము గారు, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా అంతా కూడా టీవీఎస్ ఆటో మొత్తం మొబైల్ అంతా తీసుకున్నారు వీళ్ళు. ఈరోజు దేవుని మహాకృప వలన ఈ రాత్రి అసలు నిజంగా పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు నేను అందాం అనుకున్నా, నెక్స్ట్ మంత్ వద్దాంలే పాస్టర్ గారు అని. కానీ వెంటనే మరి పాండు గారు ఫోన్ చేయడం, ఒకరి తర్వాత ఒకరు. నిజంగా నేను అనుకున్న 2-3 వస్తారని, 6 వస్తున్నాం అన్నారు. ఇదేంటి 6? ఎలా ప్రేరేపింపడ్డారని వీళ్ళందరూ అనుకున్నాను. కానీ ఏమో తెలీదు. కానీ నాకైతే ఒకటి అర్థమైంది, ఇక్కడ ఏదో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా అనుకున్నాం. దేవుడికి స్తోత్రం. నిజంగా మాకు ఇప్పుడు తెలియదు, కానీ రానున్న దినాల్లో మీరే సాక్ష్యం చెప్తారు, మమ్మల్ని బట్టి కాదు. ఇదిగో మీరు సేవిస్తూ, మీరు నమ్మి, మీ విశ్వాసంతో మీరు రాత్రి ప్రార్థన చేస్తూ మీరు ఆయన పాదాలు పట్టుకుంటున్నారు చూసారా, ఆ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా 6 కూడా ఆయనతో కలిపి తీసుకుని వచ్చి సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా, మాటల ద్వారా బలపరుచిన. నేను ఎన్నో చెప్పాలి, ఎంతో తీసుకుని వచ్చాను సబ్జెక్ట్ అంతా కూడా. అంతా చెప్పడానికి సమయం లేదు కూడా క్లుప్తంగా. అందుకనే వాక్యాలు కూడా చదివించకుండా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని ఇప్పటి వరకు ప్రార్థన చేయని యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించిన నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి ఇలా ఉన్నటువంటి టీం అంతా కూడా అందరూ అంటున్నారు, లీడర్ గారు అంటున్నారు, గురువు నేనేం చేయాల. నేను చెప్పింది ఒకటే, సంఘంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సంఘము దేవుడు మనకిచ్చిన వరం, సంఘము మనకిచ్చినటువంటి కృప. బయట ఎవరికో ఎంతోమందికి లేదు ఇటువంటి భాగ్యం. కాబట్టి ఈ సంఘంలో మనము ఇదిగో ఈ చీపురిని అలాగా, ఈ టవల్ని అలా తీసి అలా పెట్టడం, ఇది నేను నేర్చుకున్నటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో అంజలి కూడా మేము నేర్చుకుంది ఏంటంటే, దేవుని సంఘంలో చేయగలిగితే సేవ చేయడం, పని చేయడం, లేకపోతే నోటి మీద ఏలేసుకొని కూర్చోవడమే. నోటితో మాట్లాడడం అనేటువంటి సంఘంలో మేము జరిగించాం. ఎందుకనంటే సంఘము క్రీస్తు అవయములు ఉన్నాయి కాబట్టి మేము వాటి జోలికి వెళ్ళాం. చేస్తే పరిచర్య చేయడం, అలాగే నా దేవుని కృపలో భయభక్తులతో. అదే నా యొక్క తమ్ముళ్ళందరికీ కూడా అదే చెప్తాను, సంఘంలో మనం ఎంతగా దేవుని పరిచర్య చేయగలిగితే చేయడమే. అంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. దేవుని మహాకృప. వీరికంటే నేను గొప్పవాడిని ఏం కాదు. గొప్ప పరిచర్య. కుటుంబం ఉన్న ఆదివారం నాడు ఆయన నిలబడి, ఆయన 9 ఇప్పుడు కూడా అనుకున్నాం, 9కి ఎలా వెళ్తాడండి ఆయన చీకట్లో, విజయవాడ నుండి ఇక్కడ వరకు అనుకునేవారం. ఆ రోజు ఆయన అడిగి చెప్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆదివారం ఎప్పుడైతే పరిచర్య చేస్తారో సోమవారం ఆ పని అంట డబల్ అయిపోయేదంట. పని వేగంగా అయిపోతూ ఉండేదంట. ఆదివారం పని కూడా 2 రోజుల పని కూడా అక్కడ అయిపోతూ ఉండేదంట. దేవునికి స్తోత్రం. దేవుని పని కొరకు నిలబడేటువంటి వారిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలు. ఇలాగా వీరందరూ కూడా అందరూ కాస్త మనీ వేసుకొని ఒక ఇనోవా తీసుకున్నారు. ఇనోవా తీసుకుని దాని మీద అనేకమైన ప్రాంతాలు వెళ్ళి, అనేకమైన ప్రాంతాలు 2-3 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ వారికి కలిగింది దేవుడు వారికి ఇచ్చినటువంటి దాంట్లో కొంత తీసి పేదలైనటువంటి వారికి కొంత ప్రాంతాలకు వెళ్ళి, అదే అండి పరిచర్య అంటే. ఎంతసేపు ఎప్పుడు నువ్వు ఆశ్రదించబడినవాడంటే, నువ్వంటే గిన్నె నిండి పొర్లుచ్చినదని తెలుసా. నేను ఇంకా వాక్యం పోవడం గిన్నె నిండి పొర్లుతుందంటే ఏంటంట, అబ్బా గిన్నె నిండి పొర్లుతుందంటే గిన్నె నిండే వరకు మందే, పొర్లేదంతా ఇతరులకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గిన్నె నిండి. ప్రభా మీకు స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి. మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీ కొందరు నాతోనే మాట్లాడినటువంటి ప్రభా స్తోత్రాలు. ఆ రాత్రి ప్రభు నా తండ్రి అబ్బోకు రేపు దగ్గర ప్రభు యాకోబు ప్రభా పెనుగులాటలో నాయన ప్రభు నా తండ్రి, ఇదిగో యాకోబును ప్రభు నా తండ్రి నువ్వు ప్రశ్నించినటువంటి దేవుడు నువ్వు నన్ను ప్రభు నా తండ్రి యాకోబు చెప్పినప్పుడు